మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం నిర్జల ఏకాదశి. శ్రీ మహావిష్ణువుకు ఈ ఏకాదశి అంటే చాలా ఇష్టం. విష్ణుమూర్తి ఆరాధనకు ఇది ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూరని వండితే చాలు సకల శుభాలు కలుగుతాయి. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోటి జన్మల పుణ్యంతో మీరు కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈరోజు కొన్ని కూరలని పొరపాటున కూడా తినకూడదు. కాదని ఈ కూరలు వండినా లేదా తిన్నా పూజా ఫలం దక్కదు. మనం కష్టపడి భక్తితో చేసే పూజలు, నోములు, వ్రతాలు దేవుడికి చేరకపోగా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. చేతిలో డబ్బు నిలవకుండా దరిద్రం పీడిస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజుల్లో మనం ఎంతో నిష్టగా, శుచిగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటాం. ఆ ఒక్కరోజు మాంసాహారం మానేస్తే సరిపోతుంది కదా అని చాలామంది ఏదో ఒక కూరగాయ వండేస్తుంటారు. కానీ కొన్ని కూరగాయలకు వ్యతిరేక శక్తులను ఆకర్షించే గుణం ఉంటుంది. అవి మన పూజా ఫలాన్ని లాగేస్తాయి. అందుకే ముక్కోటి దేవతల ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఏ కూరలు వండకూడదు, ఏ కూరలు తప్పనిసరిగా వండాలి, పూజ ఎలా చెయ్యాలి, ఏ సమయాల్లో చెయ్యాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో లక్ష్మీ నారాయణాయ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. ఎప్పుడైతే అధిక మాసం లేదా మాలమాసం వస్తాయో అప్పటి నుంచి 24కి మరో 2 అదనంగా కలిసి మొత్తం 26 ఏకాదశులు ఏడాదిలో వస్తూ ఉంటాయి. తిథుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవే. కానీ అన్నిటికంటే ప్రత్యేకమైంది మాత్రం నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు. ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది. ఈ పర్వదినాన నీటిని త్రాగటం పూర్తిగా మానివేస్తారు. అందుకనే దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నీళ్లు కూడా త్రాగకుండా కటిక ఉపవాసం ఉంటే సంవత్సరమంతా అంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. భీమసేనుడు ఒకసారి మహాముని వ్యాసదేవుణ్ణి ఇలా అడిగాడు. ఓ మహాముని, నా విన్నపం వినండి. నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు, తల్లి కుంతీదేవి, సోదరులైన అర్జున, నకుల, సహదేవులు ద్రౌపది ఏకాదశి రోజున ఏదీ తినరు. నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వారందరూ, ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రాలలో చెప్పబడిందని నాకు తెలిసినప్పటికీ కూడా ఆకలిని నేను భరించలేను. కనుక ఉపవాసం చేయటం నాకు సాధ్యం కాదని నేను వారికి చెప్తూ ఉంటాను. నేను నా శక్తానుసారం దానం ఇవ్వగలను, యథావిధిగా కేశవుడిని అర్చించగలను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేను ఎట్లా పొందగలనో నాకు ఉపదేశించండి అని అడుగుతాడు. భీమసేనుని పలుకులను వినిన వ్యాసదేవుడు అతనితో, భీమ, నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే నరకలోక వాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతి నెల 2 ఏకాదశి దినాలలో తప్పక ఉపవాసం చేయాలి అని అన్నాడు. అప్పుడు భీముడు వ్యాసునితో, మహాముని, ప్రతి సంవత్సరం 24 ఏకాదశి దినాలలో ఉపవాసం చేయటం నాకు అసాధ్యం. ఆకలిని నేను క్షణకాలం కూడా భరించలేను. వృకమనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది. కేవలం అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది. అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒక్కరోజు ఉపవాసం చేయగలను. కాబట్టి పరాలలో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని అడిగాడు. దానికి వ్యాసదేవుడు పలుకుతూ, రాజా, వేద నియమాలను గురించి, మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించలేరు. కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉద్ధాతమైన పద్ధతిని నేను నీకు చెప్తాను. ఇది సమస్త పురాణ సారం. శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడూ నరకానికి పోడు అని అన్నాడు. వ్యాసదేవుని మాటలను వినిన పరమ బలశాలి ఏదుడైన
భీమసేనుడు భయంతో అశ్వత్థ వృక్ష ఆకుల్లాగా వణికిపోయి ఆయనతో, మహాముని, నేనేం చేసేది? సంవత్సరమంతా నెలకు 2 సార్లు పూర్తిగా ఉపవాసం చేయటం నాకు అసాధ్యము. కనుక హే ప్రభు, పరమ పుణ్యమైనట్టి వ్రతాన్ని, దానిని అనుసరించటం ద్వారా నేను అనేక ఫలితాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని అన్నాడు. భీముని మాటలకు బదులుగా వ్యాసదేవుడు ఇలా అన్నాడు: భీమా, భయపడకు. జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో గాని మిథున రాశిలో గాని ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి. ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి. మంచినీళ్ళైనా త్రాగరాదు. ఆ రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక ముని గంటంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకొని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి. అంతకంటే ఎక్కువగాని తక్కువగాని జలాన్ని త్రాగితే అది సూరాపానంతో సమానమవుతుంది. ఆ ఏకాదశి రోజు ఏదీ తినకూడదు, లేకపోతే వ్రత భంగమవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా త్రాగకూడదు. మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితాన్ని పొందగలుగుతాడు. ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని, జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును. భీమసేన, ఈ ఏకాదశిని పాటించటం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఇప్పుడు విను. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలం దక్కుతుంది. శంఖచక్ర గద పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒక్కసారి నాతో పలుకుతూ, సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు. అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు. స్నానం చేయటం ద్వారా ఎవ్వరునూ పరమగతిని పొందలేరు. స్మార్థ విధిని అనుసరించటం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు. నిజానికి దూషితమైన కలియుగంలో వేదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయి అని అన్నాడు. వాయునందన, ఇంతకన్నా నీకు చెప్పేదేమున్నది? ఏకాదశి రోజులలో భోజనం నిషేధించబడింది. నిర్జల ఏకాదశి రోజు జలపానం కూడా నిషేధించబడినది. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకర అకారులైన యమదూతలు కనబడరు. దివ్య రూపధారులైన విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకుని పోతారు. ఈ ఏకాదశి వ్రతం తర్వాత జలాన్ని, గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు అని వ్యాసుడు భీమునికి చెప్పాడు. ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించటం ఆరంభించాడు. అందువలనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా సుమేరు పర్వతమంతటి లేదా మందర పర్వతమంతటి పాపమైన భస్మమైపోతుంది. నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థ స్నానం, దానము, వేద మంత్రోచ్చారణము, యజ్ఞ నిర్వహణం వంటి పుణ్యకార్యాలు నశింపులేనివిగా ఉంటాయి. ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠ లోకానికి వెళ్తాడు. ప్రతిమతో కలిసినట్టి అమావాస్య వ్రతాన్ని పాటించటం ద్వారాను, సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణముల ద్వారాను లభించే ఫలం కేవలం ఈ ఏకాదశి మహిమను వినటం చేత కలుగుతుంది. ముందుగా ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆ తర్వాత ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి బయట బియ్యపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలు చల్లుకోవాలి. గుమ్మానికి 2 వైపులా గంధంతో స్వస్తిక గుర్తులు వేయడం చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లో కాస్త ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి. ఇల్లు తుడిచాక కాస్త పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇల్లు పూర్తిగా పవిత్రమవుతుంది. ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ పొగతో పాటు బయటికి వెళ్ళిపోతాయి. మంచి సువాసన వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఈ పనులు పూర్తయ్యేలా చూసుకోండి. ఇక స్నానం విషయానికి వస్తే ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి.
కానీ ఒక ముఖ్య గమనిక ఏమిటంటే ఏకాదశి రోజు షాంపూ వాడకూడదు. కావాలంటే ముందు రోజే షాంపూతో తలస్నానం చేసి ఈ రోజు కేవలం మామూలు నీటితో తలస్నానం చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు గాని, గుప్పెడు వేపాకులు గాని లేదా తులసి ఆకులు గాని వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆయుష్ పెరుగుతుంది. నీరు కేవలం శరీరం మీది మురికినే కాదు, మన జాతకంలో ఉన్న దోషాలను కూడా కడిగేసేంత శక్తివంతంగా మారుతుంది. అయితే తులసి ఆకులను మాత్రం ఏకాదశి రోజు తెంచకూడదు. వాటిని ముందు రోజే కోసి పెట్టుకొని ఈ రోజు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. పసుపు గాని, గుప్పెడు వేపాకులు గాని లేదా 7 తులసి ఆకులు గాని ఈ మూడిట్లో ఏదో ఒకటి కలుపుకొని స్నానం చేస్తే చాలు. 3 అవసరం లేదు. ఈ పవిత్రమైన రోజున చెయ్యకూడని కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు గోళ్లు కత్తిరించుకోవడం, గోళ్లు కురుక్కోవడం, తలకి నూనె రాసుకోవడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. పురాణాల ప్రకారం ఏకాదశి రోజు తలకి నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే మగవారు గడ్డం చేసుకోవడం, హెయిర్ కటింగ్ చేయించుకోవడం, ఆడవాళ్లు జుట్టు కత్తిరించుకోవడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కోపం తెచ్చుకోకూడదు. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు మన కోపం మనకు అనారోగ్యాలను తెచ్చిపెట్టడమే కాకుండా మనం చేసే పూజల ఫలితాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవారిని ఏడిపించకూడదు. ఇంట్లో ఆడవారు కంట తడి పెడితే ఆ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. ఏకాదశి రోజు ఇల్లాలు నవ్వుతూ ఉంటేనే ఆ ఇంటికి అంతా శుభం జరుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వెంటనే చాలా అదృష్టం వస్తుంది. ముఖ్యంగా ఒక ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. అలా చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే. అలాగే కాస్త బెల్లం కొనుక్కొని తెచ్చుకున్నా సరే భూములు, బంగారం కొనేంత అదృష్టం మీకు కలిసొస్తుంది. పసుపు రంగు గవ్వలను కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా భావిస్తారు. అయితే ఇవి ఎండెక్కిన తర్వాత కాకుండా ముందుగానే అంటే ఉదయాన్నే 11 లోపు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఏకాదశి రోజు రావి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే మీకేవైనా మొండి సమస్యలుంటే విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి గుడిలో తులసిమాలను సమర్పించండి. మీ కష్టాలు ఇట్టే తీరిపోతాయి. ఏకాదశి రోజు ఇంట్లో తులసి కోట దగ్గర ఉన్న మట్టిని తీసి నుదుటిన బొట్టుగా పెట్టుకుంటే జాతకంలో ఉన్న నాగసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు కొన్ని పచ్చి పాలు తులసి ముక్కకు పోసి దండం పెట్టుకోండి. ఇక పూజ ఎలా చేసుకోవాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేయడం చాలా మంచిది. ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా చీర కట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని చేతులకు గాజులు, కాళ్లకు పసుపు, మెడలో నల్లపూసలు, తలలో పూలు పెట్టుకొని లక్ష్మీకళ ఉట్టిపడేలా పూజలో కూర్చోవాలి. ఇలా చేస్తే భర్త ఆయుష్, సంపాదన వృద్ధి చెందుతాయి. పూజను ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో చేసుకోవాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్న పటానికి అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజ చేయండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. పూజలో తామర పువ్వులు గాని, గులాబీలు గాని, తెలుపు లేదా పింక్ కలర్ గన్నేరు పువ్వులు గాని వాడితే బాగా కలిసొస్తుంది. దేవుడికి పానకం, వరపప్పు లేదా కనీసం చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా సరే అందులో తప్పనిసరిగా తులసి ఆకులు వెయ్యాలి. ఇలా చేస్తే దేవుడు ఆ నైవేద్యాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. పూజ చేసేటప్పుడు తమలపాకులు కూడా ఉండాలి. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి. పూజ కోసం మీ ఇంట్లో పూసిన పువ్వులు లేదా కొన్న పువ్వులు మాత్రమే వాడండి. ఇతరుల చెట్ల నుంచి దొంగతనంగా తెంచిన పువ్వులు వాడితే పూజా ఫలం వాళ్లకు వెళ్ళిపోతుంది. ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే ఈరోజు పాలను పొంగించండి. పాలు పొంగిస్తే ఇంట్లో సిరి సంపదలు కూడా అలానే పొంగి పొర్లుతాయి. ఆ పొంగిన పాలతో పాయసం గాని, పరమాన్నం గాని చేసి దేవుడికి నైవేద్యంగా పెడితే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలుంటారు కాబట్టి ఈరోజు ఆవుకు అరటిపండు, క్యారెట్, సొరకాయ లాంటి కూరగాయలు గాని, పచ్చి గడ్డి గాని తినిపిస్తే అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. పూజ చేసే సమయంలో మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి.
ఈ మంత్రం ఎంతో శక్తివంతమైనది. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి. అలాగే ఈరోజు పూజలో పసుపు కొమ్ములు ఉంచి పూజించాక వాటిని మీ పర్సులో లేదా డబ్బులు దాచి బీరువాలో పెట్టుకుంటే ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం పూట ఇంటి గుమ్మానికి ముందు మట్టి ప్రమిదలో 2 కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించండి. దీనివల్ల నరదిష్టి పూర్తిగా పోతుంది. ఇక అసలైన విషయానికి వస్తే, ఈ ఏకాదశి రోజున మనం కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా, చేసిన పూజ దైవానికి చేరాలన్నా కొన్ని కూరలను పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. మామూలుగా ఏకాదశి నాడు మాంసాహారం అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే కోడిగుడ్డు కూడా మాంసాహారం కిందే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏ రూపంలోనూ తినకూడదు. ఇంట్లో కానీ, ఇంటి బయట రెస్టారెంట్లలో కానీ ఆర్డర్ పెట్టుకుని కానీ ఏ విధంగానూ అస్సలు తినకూడదు. కేవలం నాన్ వెజ్ మాత్రమే కాదు, ఈరోజు కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. అందులో మొట్టమొదటిది క్యాబేజ్. క్యాబేజ్ అంటే పింక్ కలర్ క్యాబేజ్ కావచ్చు, లేదా మామూలు క్యాబేజ్ కావచ్చు. క్యాబేజీకి సంబంధించినటువంటి కూరలు ఏవి కూడా ఈ రోజున వండద్దు, తినద్దు. తింటే మాత్రం నరకమే. ఇంకా తరువాత పొట్లకాయ కూరను కూడా ఈ రోజున పొరపాటున వండద్దు, తినద్దు. ఈ పొట్లకాయ కూరను వండినా తిన్నా కూడా మీరు కోరి కోరి కష్టాలను కొనుక్కుని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక తర్వాత కాకరకాయ. కాకరకాయ చేదుగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఇలాంటి చేదు కూరలు వండుకుంటే మన జీవితాల్లో కూడా కష్టాలు ఎక్కువగా మిగులుతాయి. తర్వాత తీపి గుమ్మడికాయని కూడా ఈ రోజున ఏ రూపంలో కూడా వండద్దు, తినద్దు. బూడిద గుమ్మడికాయను కూడా జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ, వడియాల రూపంలో కానీ ఈ గుమ్మడికాయలను ఈరోజు వాడద్దు. తర్వాత దొండకాయ. దొండకాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, అన్ని రకాలైన పోషక విలువలతో ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం సొరకాయ తినకూడదు. తర్వాత ఈరోజు కాలీఫ్లవర్ కూడా అవాయిడ్ చేయాలి. కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా అని, లేదంటే కాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి, పిల్లలకి ఇష్టమని చెప్పి, అలాగే హెల్త్కి కూడా మంచిదని చెప్పి వండుతూ ఉంటారు. కానీ ఈరోజు దీన్ని మాత్రం పొరపాటును కూడా తినకండి. తర్వాత వచ్చేసి క్యారెట్. క్యారెట్ ఆరోగ్యానికి కానీ, కళ్ళకి కానీ చాలా మంచిది. కానీ క్యారెట్ని ఈ ఒక్కరోజు వండుకోకూడదు, జ్యూస్ రూపంలో కూడా తీసుకోకూడదు. ఇవే ఈరోజు పొరపాటును కూడా తినకూడని కూరలు. ఇక ఈరోజు కొన్ని కూరలని తింటే మాత్రం మహాపుణ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన కూరగాయ బెండకాయ. ఈరోజు బెండకాయ కూరను వండి తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి. లక్ష్మీదేవి మీ ఒంట్లో స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఈ రోజున బెండకాయతో చేసిన వంటకాలను వండడం శుభప్రదం. అంటే బెండకాయ కూర, బెండకాయ 65 లేదా బెండకాయను పప్పుచారులో వేసుకొని తినడమో చేస్తే మీకు సంవత్సరం వరకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కనుక బెండకాయను గుర్తుపెట్టుకొని వండండి, తినండి. దీనితో పాటుగా ఈ ఏకాదశి రోజున బొప్పాయి కాయ లేదా పండుని తినడం కూడా ఎంతో మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అపమృత్యు దోషాలను హరిస్తుంది. గనుక బొప్పాయి కూర రూపంలోనూ, లేదా బొప్పాయి హల్వా రూపంలోనూ, లేదా పండు బొప్పాయి ముక్కల రూపంలోనూ ఏదో ఒక విధంగా ఈరోజు బొప్పాయిని తినండి. అలా తింటే మంచి బలం వస్తుంది, చాలా ఆరోగ్యం. ముఖ్యంగా పిల్లల చేత ఈరోజు బొప్పాయిని తినిపిస్తే వారి బుద్ధి వికాసం చెంది చదువులో రాణిస్తారు. ముఖ్యంగా కొరుకులు ఉన్నవారు ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. మంచి తెలివి, దీర్ఘాయువు మీ పిల్లలకు లభించాలంటే ఈరోజు మీరు మీ పిల్లల చేత బొప్పాయి తినేలా చెయ్యండి. అలాగే ఈ ఏకాదశి పవిత్ర పర్వదినాన వండాల్సిన మరో అద్భుతమైన కూర ఉలవలు. ఈ ఏకాదశి రోజున ఉలవలను ఉడకబెట్టి తాలింపు పెట్టుకుని తిన్నా, లేదా వేడివేడిగా ఉలవచారు రూపంలో తీసుకున్నా, లేదా ఉలవ పప్పు రూపంలో తిన్నా సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఉలవలు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ఉలవలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఉలవలు గ్రహదోషాలను తొలగిస్తాయి.
ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు ఉలవచారు వండి తినడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ధనవృద్ధి కలుగుతుంది. పిల్లలకు ఇది తినిపిస్తే వారిలో పట్టుదల, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అందుకే ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉలవలను ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంపదను మీ సొంతం చేసుకోండి. అలాగే ఈ రోజున వండాల్సిన మరో అద్భుతమైన కూర తోటకూర. ఈ ఏకాదశి రోజు తోటకూరను వండితే వంశాభివృద్ధి జరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రోజున తోటకూర పప్పు లేదా తోటకూరను కూరలాగో ఫ్రైలాగో వండి పెట్టండి. ఇవన్నీ వినడానికి సాదాసీదా కూరల్లాగే అనిపించినా ఈ పవిత్ర తిథి రోజున వీటిని తీసుకోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. గనుక ఆడవారు గుర్తుంచుకొని ఈరోజు ఈ కూరల్లో నుండి ఏదో ఒక కూరని వండుకొని తినండి. ఈ ఏకాదశి రోజున మీరు ఏ కూర తిన్నా అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా మంచిది. ఇవే ఈరోజు తప్పక తినాల్సిన కూరలు. కాబట్టి ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరల్లో ఏదో ఒక కూర వండండి. అందరితో ఆ కూరని తినిపించండి. మీకు, మీ కుటుంబానికి అన్ని శుభాలే జరుగుతాయి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ, ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి, ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా
అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.